కృష్ణుడి వేషంలో వేషధారణలో మరి ఎంత బ్రహ్మాండంగా అద్భుతంగా వారితో పాటు చేసినటువంటి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా వాళ్ళు పర్ఫామ్ చేసేది. అక్కడ మా లక్ష్మీ మారేరెడ్డి కార్పొరేటర్ గారు మరి అదేవిధంగా శేష్ కుమార్ గారు చెప్తూ సార్ మీరు ఇంకా 2 గంటల ముందు వస్తే నేను ఇంకా అద్భుతాలు చూసుకోవడానికి చెప్పుకుంటే నిజంగా నాకు చాలా సంతోషం వేసిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరికీ నేను మరొక త్రినేత్రం చతుర్భుజం శాంతం రక్తవర్ణం అనంత కృష్ణ గారికి వారి కుటుంబానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మీరు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళే కాకుండా కూడా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఫీజు చెల్లించలేనటువంటి పరిస్థితి ఉన్నా కానీ వారిని కూడా ఎంకరేజ్ చేస్తున్నారని తెలిసింది. తప్పకుండా భగవంతుడు ఉన్నాడు, మీ భగవంతుని ఆశీర్వాదాలు మీకు ఉంటాయి. అటువంటి పిల్లల్ని కూడా మీరు ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా ఈ పిల్లలు భవిష్యత్తులో అద్భుతాలు చేస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓకే, మీ గురుగారి పేరు, టీచర్ పేరు? ఓకే, ఏ పాట మీద డాన్స్ చేశారు మీరు? ఎన్ని పాటల మీద పర్ఫార్మెన్స్ చేశారు? 2. ఇంకొకటి ఏది?
ఓకే, ఎలా అనిపించింది ఈరోజు మీరు ఇంత గొప్ప వేదిక మీద పర్ఫామ్ చేయడం, అవార్డు తీసుకోవడం? ఓకే, ఏ స్కూల్, ఏ క్లాస్ అవుతున్నారు? ఓకే, మీరు శిల్పారాం. అచ్చా, ఎన్ని సంవత్సరాలు మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? అచ్చా, 2 నెలలు. ఓకే, మీ డ్రీమ్ ఏంది? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? చెప్పండి. డాన్సర్, వెరీ గుడ్. అచ్చా, ఇంకా ఇంకా చెప్పండి, ఏమేమి నేర్చుకున్నారు మీరు? డాన్స్తో పాటు వేరే ఆర్ట్స్ ఏమేమి వచ్చింది? డ్రాయింగ్, స్విమ్మింగ్, ఏమేమి డ్రాయింగ్, ఇంకా గ్రాఫిక్స్. ఓకే, స్కూల్లో మీరు లాస్ట్ ఇయర్ ఏ డివిజన్లో పాస్ అయ్యారు? ఫస్ట్ ర్యాంక్లోనా? ఓకే ఓకే. ఈరోజు రవీంద్ర భారతి. ఓకే ఓకే ఓకే, గురువు గారికి ఇంకా ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి మీరు ఏమైనా చెప్పాలంటే? ఈరోజు రవీంద్ర భారతి అంటే ఓకే గట్టిగా గట్టిగా. ఓకే ఓకే ఓకే, మీ గురువు గారి పేరు, టీచర్ పేరు, అదే డాన్స్ టీచర్ పేరు? ఓకే, ఎన్ని పాటల మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? 1 సాంగ్, 2 సాంగ్? ఏవేవి చెప్పండి. ఓకే, ఇంకా 1 ఇయర్, వెరీ నైస్. అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది? మీ గ్రూప్లో పర్ఫార్మ్ చేస్తుంటే అందరూ మీ పర్ఫార్మెన్స్ బాగా చేశారని మెచ్చుకున్నారు, మీకు ఎలా అనిపించింది? ఓకే, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? వెరీ నైస్. ఎస్, మీకు ఎలా అనిపించింది పాప గారు రవీంద్ర భారతి? ఓకే ఓకే, ఇప్పుడు పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? స్కూల్ ఎడ్యుకేషన్, డాన్స్ ట్రైనింగ్ రెండింటికి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు పాప? ఓకే ఓకే, ఎలా అనిపించింది రోజు రవీంద్ర భారతి అంటే ఒక గొప్ప వేదిక మీద లెజెండరీ చేతుల మీద అవార్డు ఇస్తున్నారు? హౌ డూ ఫీల్? థ్యాంక్ యూ. గురువు గారి పేరు చెప్పండి పాప. నా పేరు ఎల్వి భారతి, మా గురువు గారి పేరు శ్రీమతి లక్ష్మీ కృష్ణ గారు. ఓకే, ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? నేను సరస్వతి స్తుతి ఇంకా నటరాజా పిల్లలు. ఓకే, ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మెన్స్ చేశారు? 2. అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది మీకు? రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు అవార్డు తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది? రవీంద్ర భారతిలో నేను చేయడం అనేది చాలా ఫస్ట్ టైం. ఓకే, చాలా సార్లు జరిగి ఇలానే యాన్యువల్ డేస్ జరిగాయి, కానీ ఇది నేను ఫస్ట్ టైం. చాలా హ్యాపీ. ఓకే, ఎన్ని మంత్స్ మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? 1 ఇయర్. ఓకే, ఏ స్కూల్, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? నేను నలంద స్కూల్లో నెక్స్ట్ 7th క్లాస్. ఓకే, మీ గురువు గారు మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా ఇస్తున్నారు? చాలా సపోర్ట్ చేస్తారు. ఒక గురువు ఓన్లీ తన వృత్తి కాకుండా నైతిక విలువలు అన్నీ చేస్తారు. మీ పేరెంట్స్ మీకు ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఎంకరేజ్మెంట్ అంటే చాలా మనకి బ్యాక్ బోర్డ్ లా. సూపర్. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? నా గోల్ ఐఏఎస్. బా, సూపర్ మేడం, గ్రేట్ గ్రేట్, వెరీ నైస్. ఓకే, ఇంకా మీ పర్ఫామ్ చేస్తుంటే మీ పర్ఫార్మెన్స్కి, కాస్ట్యూమ్స్కి, ఐ ఎక్స్ప్రెషన్కి చాలా మంది మెచ్చుకున్నారు. మీ గురించి ఇలా గొప్పగా చెప్పుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్. ఓకే, మీకు డాన్స్తో పాటు ఇంకేమేమి వచ్చు? వేరే ఆర్ట్స్? డాన్సింగ్ కొంచెం లిటిల్ బిట్, వెరీ నైస్. లిటిల్ బిట్ సింగింగ్. ఒక మదరే కదా మీరు? చాలా హ్యాపీగా అనిపించిందండి. ఓకే, మా అమ్మాయి ఈ మధ్యనే ఐఏఎస్ సివిల్స్ ఎగ్జామ్ కూడా చిన్నగా కండక్ట్ చేశారు. సూపర్ village సూపర్ లోని 6th సూపర్. క్లాస్. ఓకే, అందులో కూడా మంచిగా మార్క్స్ వచ్చింది. యంగ్ ఆఫీసర్ అవార్డు వచ్చింది. ఓఫ్, గ్రేట్. తనకి డాన్స్ అంటే చాలా ప్రాణం. ఓకే, చాలా ఇష్టంగా చేస్తుంది. ఓకే, తన ఇంట్లో కూడా చదువులో కానీ ఈ క్లాసికల్లో కానీ అన్నిట్లో కూడా మంచిగా ఉంటుందండి. ఓకే, ఎస్, చెప్పండి మీ పేరు, మీ గురుగారి పేరు? సాందిక. గురుగారి పేరు?
మీ టీచర్ పేరు? శ్రీకృష్ణ వెరీ గుడ్. ఏ స్కూల్, ఏ క్లాస్ మీరు? థర్డ్ క్లాస్ ఓకే. ఏ స్కూలు? సిస్టర్ నివేదిత అచ్చా, ఏ పాట మీద డాన్స్ చేశారు? శ్రీగణనాథం ఓకే. మీరు చెప్పండి. నా పేరు కీర్తిక ఓకే. మీ గురుగారి పేరు? లక్ష్మీ కృష్ణ ఏ పాట మీద డాన్స్ చేశారు? దేవదేవం కొండలలో నెలకొండ ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మెన్స్ చేశారు? 2. అచ్చా. ఇంకా ఏ స్కూల్, ఏ క్లాస్ మీరు? క్లాస్ 5th క్లాస్. మీకు ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు పెద్దల చేతి మీద అవార్డు తీసుకున్నారు? మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించింది. అచ్చా. గురుగారు మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు? ఎలా సపోర్ట్ చేస్తున్నారు గురుగారు? బాగా చేస్తున్నారా? అచ్చా. మీ పేరెంట్స్ మీకు ఎలా హెల్ప్ చేస్తున్నారు? బాగానే చేస్తుంది. ఇంకేమేమి నేర్చుకున్నారు మీరు డాన్స్తో పాటు? కరాటే, స్విమ్మింగ్, సింగింగ్, పెయింటింగ్. సింగింగ్ నేర్చుకున్నాను. సింగింగ్ నేర్చుకున్నారా? వెరీ గుడ్. మీరు ఏమేమి నేర్చుకున్నారు? నేను సాంగ్ నేర్చుకున్నాను. అచ్చా. ఇంకేమేమి వచ్చి మీకు డాన్స్తో పాటు? సింగింగ్ కరాటే, సింగింగ్. ఒక చిన్న పాట పాడండి. చిన్న పాట. చిన్న ఏం పాట? మీకు వచ్చిన పాట, మీరు ఇందాక డాన్స్ చేసిన పాట, లేక టీవీలో అందరు చూస్తారు పాడాలి. సూపర్ సూపర్. ఇద్దరు చప్పట్లు కొట్టాలి. ఇద్దరు చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టాలి. ఏం వాయిస్ సార్! అబ్బా, బ్యూటిఫుల్. కళ్ళల్లో ఏడుపు రావడం అనిపించింది. పాప గారు మల్టీ టాలెంటెడ్. సింగింగ్లో ఉన్నారు ఇద్దరు పాపలు, పర్ఫార్మెన్స్లో ఉన్నారు, చదువులో ఉన్నారు. ఈరోజు లెజెండరీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. మీకు ఫాదర్గా ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సమస్యకి ఆర్గనైజర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేడం కూడా చాలా మేడం సార్ ఇద్దరు కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఓకే. అసలు చాలా కేర్ తీసుకుంటారు అన్నమాట. ఓకే. మళ్ళీ స్టూడెంట్స్ వేళ ఆప్షన్ అయినా కూడా మళ్ళీ మెసేజ్ పెట్టి ఓకే. చాలా బాగా తీసుకుంటారు, బాగా చెప్తారు. ఓకే. గట్టిగా. నా పేరు అక్షయ, మా గురుగారి పేరు అనంత లక్ష్మి గారు. ఓకే. నేను శివతాండవాన్ని సాంగ్ చేశాను. ఓకే. ఎన్ని పాటల మీద పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? నేను 4 పాటలు పర్ఫార్మ్ చేశాను. ఏవేవి అవి? శివతాండవం, ఆనందనర్తన గణపతి, గోవింద గోవింద. ఓకే. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మ్ చేశారా? శిల్పారామం, ఉప శిల్పారామం, మాధవపూర్ శిల్పారామం. ఓకే. వినాయకుడు ఎక్కడైనా పెడితే అక్కడ వెళ్ళి చేస్తాము. వెరీ నైస్. ఎన్ని సంవత్సరాలు మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? 8-9 years అవుతుంది. 8-9 years. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది? ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. మీకు ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించింది. ఓకే. స్కూల్లో కూడా ఏమైనా మెడల్స్, అవార్డ్స్ తీసుకోవడం జరిగిందా? స్కూల్లో చేస్తాను. ఓకే. ఏ స్కూల్, ఏ క్లాస్ అవుతున్నారు? ఇప్పుడు నేను 9th వెళ్తాను. ఓకే. మీ గురుగారి గురించి ఏమైనా ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్? నా గురుగారు నాకు సపోర్ట్ చేసుకుంటే ఇంతవరకు తీసుకుంటాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వెరీ నైస్. ఓకే. నుంచి నేర్చుకుంటాను. వెరీ నైస్. మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది మీకు? మంచిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఓకే. మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీరు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నారు? డాన్సర్. వెరీ నైస్. మేడం మీకు ఎలా అనిపించింది పాప? బాగా అనిపించింది. ఇంకా ఆమె నేర్చుకుంటా అంటే ఇంకా నేర్పిస్తాను. ఓకే. వెరీ నైస్. ఆమె చిన్నప్పటి నుంచి ఆమెకు డాన్స్ మీదనే బాగా ఫోకస్ ఉంది. ఓకే. ఇంకా వేరే దాని మీద ఏదో మీద ఇంట్రెస్ట్ పెట్టదు. ఓకే. దీని ఒక్కదాని మీద ఇంట్రెస్ట్. ఓకే. ఇంకా ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురుగారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ధన్యవాదాలు చెప్పుకుంటాను. సూపర్ అండి.